శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహములో ప్రతి ఒక్కరూ కూడాను నిత్యము ఆరాధన చేసేటప్పుడు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఏ దేవతకు ఎటువంటి దీపారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితం ఆ గృహంలో సంభవిస్తుంది అనేటువంటి విశేషాంశాలు కూడాను అందరికీ కూడా అత్యంత అవసరమే. ఒక ఇంటిలో దేవతా మందిరంలో కూర్చొని ఆ ఆరాధన సాగించేటప్పుడు త్రికరణ శుద్ధి చాలా అవసరం. చేసేది శివ పూజలు, మనసేమో ఎటో పయనిస్తోంది అంటే కుదరదు కదా. మరి ఈ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి భగవంతుడు మనకు ప్రసాదించింది ఆ ఆరాధన మాత్రమే. ఆ ఆరాధనా తత్వంలో భగవంతుని అర్చన విధాన రీతి ఎవరికి తోచిన చందాన గురూపదేశ రీత్యా వారు వారి యొక్క అనుష్ఠాన కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నప్పటికీ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దీపారాధన చేయవలసి ఉంటుంది. ఆ దీపారాధన చేసే ముందు కూడాను మీరు ఆచరించవలసిన నియమానుసార విధి విధానాలు గృహ వాస్తురీత్యా కూడా ఆచరించవలసి ఉంటుంది. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా మీరు చీపిరితో ఊడవకూడదు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. గుడ్డతో మాత్రమే చక్కగా ఆ పూజా మందిరంలో ఆ యొక్క చెత్త చెదారాన్ని అంతా కూడాను అలా గుడ్డతోనే తీసివేయాలి. తరువాత నీళ్లు చల్లి మరలా శుభ్రమైనటువంటి వస్త్రంతో మీ యొక్క పూజా మందిరాన్ని లేక పూజా గదిని తుడవవలసి ఉంటుంది. చీపురుతో మాత్రం పూజా గదిలో చిమ్మటం అనేటువంటిది మంచిది కాదు అని గృహ వాస్తులో చెప్పిన నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అయితే పండగలు గ్రహణాల సమయంలో మాత్రం తప్పనిసరిగా నీళ్లతోటి మొత్తం పూజా మందిరాన్ని కడగవలసి ఉంటుంది కదా అనే సందేహం మీకు రావచ్చు. అటువంటి సమయాల్లో మాత్రం నీటితో ఆ యొక్క ప్రాంతాన్నంతా కూడాను పరిశుభ్రం చేయవలసి ఉంటుంది సుమా. ఇలా పరిశుభ్రం చేసినటువంటి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని ధ్యానానికి ఉపక్రమించే ముందుగా చక్కటి ముగ్గును ఆ యొక్క పూజా మందిరం ముందు భాగాన వేసిన పిదప మీరు వెలిగించేటువంటి దీపపు కుంది కింద భాగాన ఒక వెండి ప్లేటును ఉంచవలసి ఉంటుంది, లేక ఆకు ఇలాంటిది మాత్రం ఉంచవలసి ఉంటుంది. వెండి ప్లేటు గనక ఉంచి దానిపైన దీపపు కుందిని గనక ఉంచినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకం సంభవిస్తుంది సుమా. ఆ ప్లేటు కింద స్వస్తిక్ సింబల్ మాత్రం మర్చిపోకండి. ఆర్థిక లాభం కోరుకునేటువంటి వాళ్ళు నియమపూర్వకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైనటువంటి నేతి దీపాన్ని వెలిగించటం మంచిది. అది ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. శత్రుపీడ నాశనం కోసం ఆవ నూనె శతవిధాలా కూడా ఉపయోగపడుతుంది. ఆ దీపాన్ని భైరవ స్వామి ముందు వెలిగించడం మర్చిపోకండి. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి మీరు గనక కోరినట్లయితే ఆవు నేతి దీపం తప్పనిసరిగా ఉపయోగించాలి. శని భగవాన్ని ఆరాధనలో ఆవ నూనె దీపం వెలిగించాలి. అంటే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. శనిదేవుని యొక్క ఆరాధనలో భర్త దీర్ఘాయువుతో ఉండాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు అమృతవల్లి తైలం శతవిధాలా కూడా ఉపయోగపడుతుంది. రాహు కేతు గ్రహ శాంతికి మాత్రం అవిసె నూనె దీపం వెలిగించటం ఉత్తమోత్తమం. ఏ దేవీ దేవత పూజలోనైనా ఆవు నేతి దీపం చాలా విశిష్టంగా ఉంటుంది. దుర్గాదేవి, జగదంబ, సరస్వతీదేవి కృప కోసం, విద్యా ప్రాప్తి కోసం 2 ముఖాల దీపం వెలిగించటం చాలా మంచిది. గణపతి దేవుని యొక్క అనుగ్రహ ప్రాప్తికి 3 ఒత్తుల దీపం వెలిగించాలి. కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రసన్నత కోసం 5 ముఖాలు ఉన్నటువంటి కుందిలో ఆవు నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే సత్వర సమృద్ధి కలిగి తీరుతుంది. పసుపు ఆవాల ఆవ నూనె దీపం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పెట్టవచ్చు. పరమశివుడు ఆశుతోషుడు అభయంకరుని యొక్క కరుణా కటాక్షాల కోసం 8 లేక 12 ముఖాలున్నటువంటి దీపపు కుందిలో ఆవ నూనె దీపం వెలిగించాలి. విష్ణుమూర్తి ఆరాధనలో
16 ఒత్తులు వేసే విధంగా దీపపు కుందిని ఏర్పరచుకొని దీపారాధన చేసినట్లయితే మనోభీష్ట సిద్ధింపచేస్తాడు స్వామివారు. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదా. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి 7 ముఖాలు కలిగినటువంటి ఆ కుందిలో నేతి దీపాల్ని వెలిగించాలి. ఆవు నూనెతో చేసిన నేతి దీపం సర్వవిధ శ్రేష్టోదాయకం. విష్ణుమూర్తి దశావతార ఆరాధన చేసేటప్పుడు 10 ముఖాలు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి. మనోభీష్ట సిద్ధి కోసం, జ్ఞాన ప్రాప్తి కోసం పూజ చేసేటప్పుడు గుండ్రంగా లోతుగా ఉన్న దీపాలు మీరు ఉపయోగించవచ్చు. ఆపద నివారణకు పూజ చేసేటప్పుడు మధ్య నుంచి పైకి లేచిన దీపం ప్రయోగించాలి. అంటే మధ్యలో ఒత్తి వేస్తారు. ఒకటే కాడ ఉంటుంది. ఆ కాడ నుంచి ఒత్తిని పైకి లాగి కింద భాగంలో నూనె వేయటం సంభవిస్తూ ఉంటుంది. అలాంటి దీపాన్ని వెలిగించుకోవచ్చు సుమా. లక్ష్మీ ప్రాప్తికి వెలిగించే దీపం సామాన్యమైనటువంటి మధ్యస్థ లోతు మాత్రమే ఉండాలి. హనుమంతుల వారి యొక్క ప్రసన్నత కోసం త్రికోణ దీపం వెలిగించవచ్చు. అందులో మల్లె నూనె కూడా ఉపయోగించవచ్చు సుమా. మనం వెలిగించేటువంటి దీపపు కుందులను అనేక పదార్థాలతో తయారు చేస్తారు. మట్టి, పిండి, రాగి, వెండి, ఇనుము, ఇత్తడి, బంగారంతో కూడా దీపపు కుందులను రూపొందిస్తారు. పెసలు, బియ్యం, గోధుమలు, మినుములు, జొన్నలు సమపాళ్లతో కలిపి పిండి పట్టించి ఆ పిండితోటి దీపం తయారు చేయించి వెలిగించటం అన్ని సాధనాల్లోనూ శ్రేష్టవంతమైనది అని చెప్పేసి భావించాలి. వెంకటేశ్వర స్వామి వారికి కూడాను శనివారం నాడు మనం దీపారాధన చేసేటప్పుడు బియ్యపు పిండితో చేసినటువంటి ఆ యొక్క దీపం వెలిగించేటువంటి విధి విధానం మనకు కనిపిస్తూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ దీపారాధన అనేది ఆ జ్యోతి తత్వానికి నిదర్శనం. ఆత్మ జ్ఞానం అన్నిటికన్నా ఉత్తమోత్తమైనదని, మనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం నిశ్చలవంతమైనదని, ఆత్మ నాశనము లేనిది అని చెప్పడానికి దీపారాధన మన సంస్కృతి సంప్రదాయంలోనే కాదు, మన గృహంలో కూడాను 1000 వెలుగుల కాంతి పుంజాలతో పట్టుగా మనలో దీపం జ్యోతి పరబ్రహ్మ తత్వాన్ని కూడా ప్రసాదింపచేస్తూ ఉంటుంది.